కొన్ని క్లాసెస్ నేర్చుకుందాం. ప్రొఫెసర్, మీ డైరీలు బుక్స్ పెట్టుకున్న వారు ఒకసారి, మొన్నటి రోజున ఎగ్జామ్ కూడా జరిగింది. Angelology. What is the significance of having a sound theology on angels? First point, you should see that angels remind us of God's love, plan, human beings. దేవుడైన ప్రభు మనుషులైనటువంటి మనకు దేవుని యొక్క దూతలు మనకు రిమైండ్ చేస్తున్నాయి. దేవుని ప్లాన్, దేవుని యొక్క పర్పస్, మానవుల పట్ల దేవుని ఉద్దేశాలు. గాబ్రియేల్ రావడం, మరియతో మాట్లాడడం, గాబ్రియేల్ వచ్చి యోసేపుతో మాట్లాడడం, నీ భార్య అయినటువంటి మరియను చేర్చుకో, ఆమె కన్యక గర్భవతి, కుమారుడు కనబోతుంది, ఆమె పవిత్రురాలు, ఆమె ఏ పురుషుని ఎరగదు. ఎంత క్లియర్ సబ్జెక్ట్ మాట్లాడండి దేవుడు. వాళ్ళని డౌట్లు తీశాడు. అసలే మగాళ్ళకి డౌట్లు ఎక్కువ అంటారు కాబట్టి మగాళ్ళు ఉన్న డౌట్ దయ్యాన్ని ఎలగొట్టాడు. వాక్యం వింటే డౌట్లు పోతాయి. చాలామంది కుటుంబాలు తగలబెట్టుకున్నారు డౌట్ల వల్ల. విడిపోయిన తర్వాత బోర్మని ఏడ్చున్నాడు, నా భార్య నా దగ్గరికి వస్తే చాలని. నువ్వు డౌట్లతో హింసించావు, వెళ్ళిపోయింది, ఆమె మళ్ళీ తిరిగి రావడానికి ఇష్టపడలేదు. కాబట్టి మారు మనసు పొందాలి. దేవుడు దూతల ద్వారా ఎంత స్పష్టంగా మాట్లాడాడు. వైల్ బోత్ ఆర్ క్రియేటెడ్ బీయింగ్స్, దూతలు కూడా తయారు చేయబడినవే. వైల్ ద బోత్ ఈవెన్ ద ఓన్లీ హ్యూమన్స్ వర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అండ్ హ్యావ్ ద ఎబిలిటీ టు ప్రోక్రియేట్. మనుషులు మాత్రమే దేవుని యొక్క స్వరూపంలో కలుగు చేయబడ్డారు. దేవదూతలు నిరంతరము ఉండే జీవులుగా తయారు చేయబడ్డాక నిరంతర జీవులు అని రాసుకోండి. నిరంతర జీవులుగా దేవుడు చేసే. వెన్ గాడ్ మేడ్ ఏంజల్స్, దే ఆర్ ఇటర్నల్ బీయింగ్స్ అని రాసుకోండి. ఇటర్నల్ బీయింగ్స్ మీన్స్ దే హ్యావ్ నో డెత్. వాళ్ళు ఎప్పుడు బతికే ఉంటారు, వాళ్ళకి మరణం అంటూ రాదు. బోత్ హ్యావ్ సిన్డ్. దూతలు పాపం చేశాయి, మనుషులు కూడా పాపం చేశారు. గాడ్ chose to provide a plan of redemption only to human beings. Salvation will always be a mystery to angels including Satan. ఇక్కడ మనిషి పాపం చేశాడు, దేవదూతలు పాపం చేశాడు. దేవదూతలకు క్షమాపణ లేదు, వాళ్ళకి మళ్ళీ మారు మనసు పొందే అవకాశం లేదు. మనిషికి మాత్రం క్షమాపణ దొరుకుతుంది మారు మనసు పొందితే. మనసు మార్చుకుంటే క్షమాపణ దొరుకుతుంది. దూతలు మరొక దూతను తయారు చేయలేవు, మనిషి మరొక మనిషిని చేయగలుగుతున్నాడు. వివాహం ద్వారా విదిన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ మ్యారేజ్ భార్యాభర్తలు వారు దేవుని యొక్క వాక్యానుసారంగా వివాహమైన తర్వాత వారు లాంటి రూపాలను భూమి మీదకి తీసుకురాగలుగుతున్నారు. కో క్రియేటర్లుగా దేవుడు వారిని తయారు చేశారు. ప్రోక్రియేట్. సో దేవుడిచ్చిన ఆదాము అవ్వను కలుగజేయగా వాళ్ళిద్దరి నుండి కయ్యూను హేబేలు, వారిద్దరి నుండి అలా సంతానం పెరుగుతూ వచ్చింది. దూతలు అలాగలేవు. లూసిఫర్ మరొక లూసిఫర్ని తయారు చేయలేడు, ఒక దూత మరొక దూతను కనలేదు. కాబట్టి దూతల కంటే కూడా మన శ్రేష్ఠులము అన్నాడు దేవుడు. కాబట్టి మానవుల్ని ఎక్కువ ప్రేమించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. రెండవది రాసుకోండి, యూ షుడ్ బి అవేర్ ఆఫ్ ఏంజల్స్ ఇన్ యువర్ డైలీ లైఫ్. రెండవ పాయింట్ రాసుకుంటున్నారు కదా, మీ అనుదిన దైనందిన జీవితంలో దేవదూతలు పనిచేస్తున్నాయి. మరి గాబ్రియేల్ రావడానికి పైన పెద్ద యుద్ధం జరిగింది కదండి, ఒక దూత రావడానికి 21 రోజు పట్టింది కదా. ఆ దూతలు మెసెంజర్స్, వారిని ఎద్దుకు మెసేజ్ పంపించేవాడు. మన పక్కన దూతలు లేకపోతే ఈ సాతాన్ని ఎప్పుడో మనం వేసుకుపోయి ఉండేవాడు. ఇక్కడ కాపాడే మిలిటరీ మన దగ్గర ఉంది. బార్డర్లో ఉండే మిలిటరీ వేరు, ఎయిర్ ఫోర్స్ వేరు, నేవీ వేరు. నేవీ అన్ని మార్లు రాదు, ఎయిర్ ఫోర్స్ అన్ని మార్లు రాదు. ఆ బార్డర్లో పోరాడేటప్పుడు ఉండేవాళ్ళు ఎవరంటే అక్కడున్న మిలిటరీ వాళ్ళు, ఆర్మీ. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు కలుగు చేసుకుంటారు? ఎయిర్ ఫోర్స్ యుద్ధం టైంలో ఆకాశంలోకి వచ్చి వాడు దాడి చేసి వెళ్తారు. మరి యుద్ధం సమయంలో వాడల ద్వారా ప్రయాణం చేసి నదులు సముద్రం ద్వారా వచ్చి నేవీ వాళ్ళు, ఆ నేవీ సీల్స్ అన్ని కూడా అద్భుతమైనటువంటి పని చేస్తాయి. అప్పటి వరకు వాళ్ళు ట్రైనింగ్లో వాళ్ళు ఉంటారు. మరి ఆర్మీ వాళ్ళు అలాగే పోలీస్ వాళ్ళు ఎప్పుడు ఉంటారు మన చుట్టూ స్టేట్లో. అలాగే
పోలీసులాగా దేవదూతలు ప్రతి ఇంటి చుట్టూ దేవుడు తన దూతను పెట్టాడు. పెట్టి ఉండకపోతే మనం ఇప్పుడు సజీవులుగా ఉండేవారమో కాదు, గుర్తుపెట్టుకోండి. మూడవదిగా, యూ షుడ్ నో యువర్ ప్రాపర్ రిలేషన్షిప్ టు ఫాలన్ అండ్ అన్ఫాలన్ ఏంజల్స్. పడిపోయిన దూతలు ఏం చేస్తాయి, పడిపోయిన దూతలు ఏం చేస్తాయి? పడిపోకుండా దేవునితో నడుస్తున్న దూతలు మనల్ని కాపాడడానికి దేవుడు పెట్టాడు. యెహోవా యందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూత కావాలని వారిని కాయును. 34 కీర్తన 7వ వచనం, 91 కీర్తన 8 నుండి 11వ వచనం వరకు, ఆయన తన దూతలకు ఆజ్ఞాపించిన వారు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు, నీ పాదములకు రాయి తగలకుండా. 4వది రాసుకున్నాడు, అన్ఫాలన్ ఏంజల్స్ చాలా డేంజర్. అవి దెయ్యాలు, అవి ప్రపంచంతో తిరుగుతున్నాయి. 4వది, యూ షుడ్ బి కాన్షియస్ ఆఫ్ అవైలింగ్ యువర్ సెల్ఫ్ టు ఏంజలిక్ గైడెన్స్ ఇన్ మనం చూస్తున్నప్పుడు అథారిటీ ఆఫ్ స్క్రిప్చర్. వాక్య లేఖనాల నుండి బయటికి వెళ్లకుండా చూసుకోవాలి. కొంతమంది దూత నీకు స్తోత్రం అంటారు. నో, తప్పది. దూతకు మీరు థ్యాంక్స్ చెప్పనక్కర్లా. ఏమంటే దూతలు మనకు సాయం చేసాయి కదా, దూతలు మీరు మొక్కకూడదు, వాటికి థ్యాంక్స్ చెప్పకూడదు. 5వదిగా, యూ కెన్ అబ్జర్వ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఒబీడియన్స్ అండ్ వర్షిప్ సెట్ బై ఏంజల్స్. దేవదూతలు ఎలా దేవుడిని ఆరాధిస్తున్నాయో అలా మనం కూడా దేవుడిని ఆరాధించడానికి మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, కానీ దేవదూతలు మనం ఆరాధించకూడదు. గుడ్ ఏంజల్స్ సీక్ టు ఫాలో అండ్ టు సర్వ్ ది విల్ ఆఫ్ గాడ్. మంచి దూతలు ఎప్పుడు దేవుని చిత్తం చేయాలి, దేవుని చిత్తం చేయాలని చూస్తారు. మంచి పనివాళ్ళు, మా సార్ చెప్పినట్టు చేయాలి, మా మాస్టర్ చెప్పినట్టు చేయాలి, ఆయన ఏమనుకుంటున్నాడో దాన్ని మేము నెరవేర్చాలి. నీకు ఉన్నప్పుడు ఆ యజమానుడు చెప్పిన పని చేయడం నాకు ఆశీర్వాదం అని చూస్తారు. అలాగే దూతలు కూడా, మంచి దూతలు ఎప్పుడు వాళ్ళ మైండ్ అంతా కూడా ఏం చెప్తున్నాడు దేవుడు అది చేయాలని. హోలీ ఏంజల్స్ గ్లోరిఫై గాడ్. పవిత్రమైన పరిశుద్ధ ఏంజల్స్ ఎప్పుడు కూడా దేవుడిని మహిమపరుస్తూ ఉంటాయి. ఈవిల్ ఏంజల్స్ సీక్ టు పర్స్యూ అండ్ సాటిస్ఫై దేర్ ఓన్ విల్. ఈ అపవిత్ర దూతలు ఏం చేస్తాయంటే, ఫాలన్ ఏంజల్స్, వాళ్ళ కోరికలు తీర్చుకోవాలి, మనుషులను అపవిత్రులుగా చేయాలి, మనుషుల్లో పాపబుద్ధులు పట్టించాలి, తిరగరోడిని తిరిగేలా చేయాలి, మంచిగా కూర్చున్న గుణవతిని స్త్రీని తిరుగుబోతుగా మార్చాలి, మరి గుణవతులుగా ఉన్న కుమారుల్ని పాడు చేయాలి, తాగుబోతులుగా చేయాలి, తిరుగుబోతులుగా చేయాలి, నమ్మకంగా ఉన్న భర్తని అపనమ్మకస్తులుగా మార్చాలి, నమ్మకమైన యథార్థమైన స్త్రీని మరి అపనమ్మకస్తురాలుగా మార్చాలి, విశ్వాసఘాతురాలుగా మార్చాలని రకరకాలుగా ప్లాన్ చేస్తారు. అందుకే దెయ్యాలను రానికండి, ఆ ఫాలన్ ఏంజల్స్ మీ ఎదుగు రానివ్వకండి, తరిమి కొట్టండి యేసునామములో. 6వదిగా, యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ద మోటివ్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ డిమోనిక్ ఫోర్సెస్. ఈ సాతాను దూతలు ఫాలన్ ఏంజల్స్ జయించడానికి మనం ఎప్పుడు సర్వాంగ కవచం ధరించుకుని ఉండాలి. 7వదిగా, యూ కెన్ రికగ్నైజ్ అండ్ టేక్ కంఫర్ట్ ఇన్ సవర్నిటీ ఆఫ్ గాడ్ ఇన్ ద స్పిరిట్ వరల్డ్. ఈ లోక ఆత్మల లోకంలో, మనం భౌతిక ఫిజికల్ లోకంలో ఉన్నాం. వీఆర్ ఇన్ ఫిజికల్ రిలమ్ అండ్ angels and fallen angels are the spiritual realm. They're always moving, they always disturb people, but we need to take charge with the word of God. వాక్యం ద్వారా వాటిని మనం జయించే కృపను పొందుకొని ముందుకు సాగాలి. ఆ స్పిరిట్ వరల్డ్ లో దేవుని కృపతోనే మనం ముందుకు వెళ్ళాలి తప్ప చీకటి శక్తులకు లోబడిపోకుండా చూసుకోవాలి. థియాలజీ, ద స్టడీ అబౌట్ గాడ్. ఈ సబ్జెక్ట్ లో కొన్ని లెసన్స్ రాసుకుంటా. మీరు ఎక్కడ రాసి పెట్టున్నారో అక్కడికి వెళ్ళిపోండి. అక్కడ నుండి కంటిన్యూటీ, టు బి కంటిన్యూడ్. God is over matter, time and space. దేవుడు పదార్థము, కాలము లేదా స్థలమునకు ఆయన అమితము పైన ఉన్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, హూ మేడ్ గాడ్? దేవుడు ఉన్నట్లయితే దేవుడు పదార్థం అయి ఉన్నాడా, స్పేస్ అయి ఉన్నాడా, టైం అయి ఉన్నాడా? టైంలో చేయబడ్డా అంటే కాలమా, పదార్థమా, లేకపోతే స్థలమా? చూడండి, దేవుడు ఎవరు? దేవుడిని ఎవరు చేశారు? దేవుడు ఎలా వచ్చారు? దేవుడు ఎక్కడ ఉంటారు? ఆయన దేనితో చేయబడ్డాడు అన్నదాన్ని కొంతమంది అడుగుతున్నారు. దేవుడు మట్టితో చేయబడ్డా, లేకపోతే గాలిలో ఉంటాడా? దేనితో చేయబడ్డాడు? డస్ గాడ్ ఎఫెక్టెడ్ బై టైమ్, స్పేస్ అండ్ మ్యాటర్? దేవుడు సమయము, స్థలము లేదా పదార్థం ద్వారా ఆయన ప్రభావితం చేయబడతాడా? డస్ గాడ్ రియల్లీ ఎగ్జిస్ట్ అవుట్ సైడ్, మరి అవుట్ సైడ్ టైమ్, స్పేస్ అండ్ మ్యాటర్? దేవుడు కాలానికి, సమయానికి, స్థలానికి, పదార్థానికి ఆయన ఉన్నతముగా ఉన్నాడా? God of the Bible is not affected by time, space and matter.
మరి బైబిల్లో చెప్పబడిన దేవుడు కాలము, స్థలము, అలాగే పదార్థం ద్వారా ఏమాత్రం కూడా ప్రభావితం చేయబడలేదు. If he is affected by time, space and matter, he is not a god, he is a human being. ఒకవేళ ఆయన కాలము, స్థలము లేదా పదార్థం చేత ప్రభావితం చేయబడిన వాడు అయినతే ఆయన దేవుడు కాదు. What is matter? మరి పదార్థం అంటే ఏంటి? Physical substance in general as a distinct from mind and spirit in physics. When you see that which occupies space and possesses rest, mass, or especially as distinct from energy. మరి ఈ యొక్క పదార్థము అన్న దానికి అర్థం ఏంటంటే అది మనస్సుకు, ఆత్మకు వేరై ఉన్నది అన్నమాట. అంటే అది ఈ యొక్క లోకంలో అంటే సృష్టిలో అది తన ఉనికిని అది కలిగి ఉన్నది, అంతేకాకుండా అది శక్తికి అది భిన్నంగా ఉన్నది. What is time? ఈ యొక్క కాలం అంటే ఏమిటి? Time, indefinite continued progress of existence and events in the past, present and future, regarded as a whole. When we see this, time is made by God. God is beyond the time. మరి ఈ యొక్క సమయం అనేది దేవుని ద్వారా అది చేయబడ్డది కాబట్టి దేవుడు సమయానికి ఉన్నతంగా, సమయం కంటే ఉన్నతంగా ఉన్నవాడు అనమాట. ఈ యొక్క సమయం అనేది ఏంటంటే భూత, వర్తమాన, భవిష్యత్ కాలములలో ఏదైతే కొనసాగుతూ అంటే ఈ యొక్క ప్రకృతిలో, సృష్టిలో కొనసాగుతూ వెళుతున్న ఆ యొక్క ఘటనల విషయాలను తెలియపరిచేదే కాలము. What is space? స్థలము అంటే ఏమిటి? A continuous area or expanse which is free, available or unoccupied. This is called space. ఎవరు కూడా స్వాధీనము చేసుకోలేని, అది నిత్యము అది ఉన్న విశాలము అన్నమాట. అంటే విశాలము, అందరికీ అందుబాటులో ఉండేది. ఖాళీ అని చెప్పొచ్చు. ఖాళీ స్పేస్, ఖాళీ ప్రాంతం అంతా స్పేస్. టైం, రియాలిటీ, మ్యాటర్, స్పేస్. మరి కాలము, యథార్థత, పదార్థము, అట్లాగే స్థలము. టైం ఈజ్ రియాలిటీ. ఈ యొక్క కాలం అనేది అది యథార్థం. మ్యాటర్ ఈజ్ రియాలిటీ. పదార్థం కూడా యథార్థమైంది. స్పేస్ ఈజ్ రియాలిటీ. మరి స్థలం కూడా అది యథార్థమైంది. టైమ్ ఈజ్ నాట్ స్పేస్, మ్యాటర్ ఈజ్ నాట్ స్పేస్, మ్యాటర్ ఈజ్ నాట్ టైం. మరి కాలము స్థలము కాదు, అలాగే పదార్థము కాలము కాదు. Time, space and matter must come simultaneously. Bible answers this in 10 words. మరి కాలము, అలాగే స్థలము, పదార్థము ఈ మూడు కూడా ఒకదానికొకటి కలిసికట్టుగా రావాల్సి ఉంది. The time is created by God because the Bible says, Genesis chapter 1 verse 1, in the beginning, that is time, it shows the time. మరి కాలము అంటే సమయము దేవుని ద్వారా ఇది సృజించబడినది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఆదికాండం 1:1 ఇన్ ద బిగినింగ్ అంటే ఆది యందు అని చెప్పబడుతుంది. And the next, God created the heavens, that is space. God created heavens above the earth. దేవుడు భూమిపైన ఆకాశములను ఆయన సృష్టించి ఉన్నాడు. అంటే అనగా అది విశ్వము. And earth ki space ki, earth ki heaven ki మధ్యలో ఉన్న ఖాళీ ప్లేస్ ని స్పేస్ అన్నారు. And the earth was matter. God created it. మరి దేవుడు భూమిని సృష్టించి ఉన్నాడు కాబట్టి అది పదార్థమై ఉన్నది. Praise the Lord. Trinity in creation, time, space, matter. మరి సృష్టిలో త్రిత్వము, కాలము, స్థలము, పదార్థము. Present, past, future. What is the time? Time is nothing but present, past, future is the time. మరి కాలములను అంటే వర్తమానము, భూతము, అలాగే భవిష్యత్తు విషయాలను తెలియపరిచేదే కాలము. What does it mean, space? మరి స్థలము అనగా అర్థం ఏంటి? Space is nothing but length, width, height of empty. మరి అది ఒక పొడవు, వెడల్పు, ఎత్తుని అది సూచిస్తుంది. Matter, solid, liquid, gas. మరి పదార్థము అంటే అది ఘన పదార్థమా, ద్రవ పదార్థమా, లేకపోతే ఆవిరా, దాని గురించి చూపిస్తుంది. కనిపించని దేవుని ఎలా నమ్ముతాం అనే ఒక ప్రశ్న. కనిపించని దేవుని ఎలా నమ్ముతాం? రైట్. హ్యూమన్ ఆర్గన్స్, శరీర అవయవాలు మనకి కనబడకపోయినా ఉన్నాయని నమ్ముతాం. అవునా కాదా? అవును. మీలో బ్రెయిన్ ఉందా? ఉంది. ఏంటి ఇంతసేపు ఆలస్యం చెప్పారు? బ్రెయిన్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయి. కనబడింది ఎప్పుడైనా? కనబడలేదు. మీరు అద్దంలో చూసుకుంటే మీ బ్రెయిన్ కనిపించిందా? లేదు. కనబడ. మరి ఉందా లేదా? ఉంది. అలాగే కిడ్నీలు కనబడ్డాయా? కనబడలా. ఉన్నాయా లేవా? ఉన్నాయి. లివర్ కనిపించలేదు కానీ ఉంది. ఇవన్నీ కూడా ఆర్గన్స్ బయటికి కనబడకపోయినా ఉన్నాయని నమ్ముతున్నాం. సోలార్ సిస్టమ్, గ్రహాలు మనకి కనబడకపోయినా ఉన్నాయని నమ్ముతున్నాం.
ఎక్కడో ఇప్పుడు మన పైకి చూస్తే ఆకాశంలో సూర్యుడు చంద్రుడు తప్ప ఇంకేం కనబడరు, మిగిలిన స్పేస్ కనిపిస్తుంది. కానీ అంగారకుడు ఉన్నాడు, మార్స్ ఉంది, జూపిటర్ ఉన్నాడు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఉన్నాయి అంతరిక్షంలో. అవన్నీ ఉన్నాయని నమ్ముతున్నాం. యూ బిలీవ్ దేర్ ఈస్. మనం పీల్చే గాలి కనబడకపోయినా ఉందని నమ్ముతున్నాం. మనం పీల్చే గాలి, అందుకే దేవుడు ఉంటే కనబడమనండి, కనబడకపోతే నేను నమ్మను అంటారు కదా. మరి దేవుడు నాకు కనబడకపోతే ఎలా నమ్ముతాను? మరి గాలి కూడా కనబడట్లా. గాలి ఉందా లేదా? ఉంది, లేకపోతే పోతాం. ఉంది కాబట్టి బతుకున్నాం. అలాగే దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ ప్రపంచం ఉంది. దేవుడు లేకపోతే ఈ ప్రపంచం పోతుంది. ప్రైజ్ ది లార్డ్. సో గుర్తుపెట్టుకోవాలి. కంటికి కనిపించని వాటిని నమ్మనన్నారు కదా. ఇంతవరకు చాలా మంది సైన్స్లో ఉన్న వారందరూ కూడా కంటికి కనబడకపోతే దేవుడిని ఎలా నమ్ముతాం సార్ అన్నారు కదా. ఇప్పుడు కరోనా నమ్ముతున్నారా లేదా? కరోనాని నమ్ముతున్నారు. కనిపిస్తుందా? కనబడదు. ఏ సైజులో ఉందో కనబడుతుందా? కనబడుతుంది. కరోనా కనబట్ల, ఇంటికి వచ్చినట్టు కూడా తెలియదు. పాల ప్యాకెట్లో వచ్చేస్తుంది, పేపర్లో, న్యూస్ పేపర్లో వస్తుంది. అందుకే అన్నింటినీ శానిటైజ్ చేసుకోమన్నారు. కూరగాయలతో వస్తుంది. రోజు ఇప్పటికే ఎన్నిసార్లు మన ఇళ్ళకి వచ్చింది. దేవుడు రానికి అంటుకోకుండా కాపాడిన దేవుడికి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ హిస్ డివైన్ ప్రొటెక్షన్. సో ఆల్వేస్ యూజ్ శానిటైజర్, క్లీనింగ్ చేయడం మర్చిపోకండి. కంటికి కనిపించిన కరోనా వైరస్ ఉందని నమ్ముతున్నావు కదా. అరే కరోనా వైరస్ ఉందని నమ్మిన నీవు దేవుడు ఉన్నాడని ఎందుకు నమ్మట్లేదు? అది దేవుడు కనబట్టలేదు కాబట్టి నమ్మని అంటున్నావు. 2 కొరింథీయుల పత్రిక 4:4 వచనం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి కనబడకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రాలకు గురుడితనం కలుగు చేసింది. ఎవరైతే నమ్మరో వారి కళ్ళలో గురుడితనం ఉంది. వారికి దేవుని ప్రకాశం, దేవుని సువార్త అర్థం కాదు పిల్లరా. అందుకే దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి. యోహాను సువార్త 20:29 వచనంలో యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని చెప్పారు. యేసు ప్రభుని చూడలేదు ఇంతవరకు అన్న వాళ్ళు చేయొద్దండి. చూడకుండా ప్రభు నమ్మిన వాళ్ళు చూపించగలరా? మీరు ధన్యులు. చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. ఈ వ్యక్తి అంటాడు, నీ గాయంలోనే వేలు పెట్టి చూసేదాకా నమ్మనంటాడు తోమ. ప్రభు అంటాడు, రా దగ్గరికి వచ్చి నా గాయంలో వేలు పెట్టమన్నాడు. వేలు పెట్టినట్టు ప్రభా నా దేవా నా ప్రభా అని ఏడుస్తాడు. ఏడ్చినప్పుడు తోమా లే, చూసి నమ్మాం, చూడక నమ్మిన వాళ్ళు నీకంటే ధన్యులు. ఒక ధన్యత కోల్పోయాడు. ఎవరో తెలుసా? తోమా. మరి గొప్ప ధన్యులు ఎవరంటే చూడకుండా నమ్మినవారు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, మీరు త్వరగా చెప్పండి. మీ పక్కన గాలి ఉందా? ఉంది. దేవదూతలు ఉన్నాయా? ఉన్నాయి. పరలోకం ఉందా? ఉంది. కనిపిస్తున్నాయి. మరి కంటి కనబట్ల కానీ ఉన్నాయని నమ్ముతున్నాం. అది స్పిరిచువల్గా. అంటే క్రిస్టియన్ ఈజ్ నాట్ వాక్ బై సైట్ బట్ బై ఫెయిత్. మరి క్రైస్తవ జీవితం అనేది చూపుతో కాదు, విశ్వాసంతో నమ్ముతున్నాం. విశ్వాసంతో మనం బ్రతకాలి. విశ్వాస గృహానికి చేర్చబడిన వారు ఉండాలి. యేసు ప్రభు వారికి ఈ టైం కానీ ఇవేమి కూడా ఆటంకం లేదు పిల్లరా. ఆయన ఇక్కడ పలికితే ఎక్కడో ఉన్న వ్యక్తి రోగి స్వస్థపడ్డాడు. అర్థం చేసుకున్నారా? ఇక్కడ పలికితే ఎక్కడో ఉన్న వ్యక్తి స్వస్థపడ్డాడంటే ఖచ్చితంగా అక్కడ ప్రభుని ఎవరు ఆపలేకపోయారు. నథింగ్ గుడ్ స్టాప్. యేసు ప్రభుని ఏది కూడా ఆపలేకపోయింది. సృష్టికర్త తను సృష్టించిన వాటిని మరి వాటిలో నివసింపడు అని కూడా రాయబడింది. కంప్యూటర్ చేసిన వాడు కంప్యూటర్లో ఉంటాడా? ఒక మాట అడుగుతాను, త్వరగా చెప్పండి. చాలా మంది అంటారు అన్నిట్లో దేవుడు ఉన్నాడు సార్. దేవుడు అనేవాడు అన్నిట్లోనూ ఉన్నాడండి, అన్నిట్లోనూ దేవుడిని చూసుకోవచ్చు అండి అన్నారు. అదేంటి బ్రదర్ అని అడిగారు. అవును సార్, దేవుడు అంటే ఏవో స్పెషల్గా దేవుడు ఎక్కడో ఉన్నాడని ప్రార్థన చేయనక్కర్లేదు, దేవుడు అంటే అన్నిట్లోనూ ఉన్నాడండి అని చెప్పాడు ఒక ఆయన. అది ఎలా నమ్ముతారు మీరు అన్నాను. అవునండి, అన్నిట్లో దేవుడు ఉన్నాడు. అదిగోండి, ఆ గెడ్డలో దేవుడు ఉన్నాడు, ఆ పువ్వులో దేవుడు ఉన్నాడు, పక్షిలో దేవుడు ఉన్నాడు, అన్నిట్లో మీరు నమ్ముతారని అడిగారు. నమ్ముతారండి, అన్నిట్లో దేవుడు ఉన్నాడు. దేవుడు స్పెషల్గా లేడు, జీవులలో, పక్షులలో, జంతువుల్లో దేవుడు అలా సంచరిస్తున్నాడు అని చెప్పాడు. సరే, అన్నిట్లో దేవుడు నన్ను నమ్ముతున్నారు కదా. పిచ్చుకోక మీ మీదకి వచ్చింది అనుకోండి, దేవుడు నన్ను నమ్ముతారా? పిచ్చుకోక మీ మీదకి వచ్చింది కరవడానికి, దేవుడు నన్ను నమ్ముచున్నా, నేను నమ్ముచున్నా. పిచ్చుకోక నీలో దేవుడు ఉన్నాడు నమ్ముచునంటే కరిసి పెడుతుంది, పీకి పెడుతుంది మిమ్మల్ని. అలాగే కోపం వచ్చిన ఏనుగు వస్తుంది. కోపం వచ్చిన ఏనుగు, ఎలిఫెంట్ చాలా యాంగ్రీతో వస్తుంది మీ మీదకి. దేవుడు నన్ను నమ్ముచున్నా అంటే తొండంతో ఈతలు పడేస్తుంది. అలాగే మనం చూస్తే అన్నిట్లో దేవుడు నన్ను నమ్ముచున్నాను. కోడలికి అత్తలో ఎప్పుడు దేవుడు కనబడ్డా మీకు తెలుసా? అత్తకి కోడల్లో దేవుడు అసలు కనబడ్డా, ఎప్పుడు పిశాచే కనిపిస్తాడు, దెయ్యం. కొంతమంది అత్తలకి ఎన్ని సేవలు చేసినా కోడల్లో దెయ్యం కనిపిస్తుంది. కూతురు ఏ పని చేయకపోయినా కూతురులో దేవుడు కనిపిస్తుంటాడు. ఎవరికి? అత్తకి ఎప్పుడు కుమార్తెలో దేవుడు అలా కనిపిస్తూ ఉంటాడు.
కోడలు వంటగదిలోకి వెళ్ళినా బయటకు వచ్చిన దెయ్యం వచ్చింది, లోపలికి వెళ్ళింది, బెడ్రూమ్లోకి వెళ్ళింది, బయటకు వచ్చింది, దెయ్యం కనిపిస్తుంది. కుమార్తె ఎన్ని సేవలు చేసినా, అంటే కుమార్తె సేవ చేసినా చేయకపోయినా ఎప్పుడు దేవదూతే కనిపిస్తుంది కుమార్తెలు. అంటే ఇక్కడ మైండ్ సిస్టమ్. అందరిలో దేవుడిని చూస్తా అంటున్నారే, అందరిలో దేవుడిని చూస్తారా? క్రూరుడు, దుష్టుడు, ఇతరులను చంపేవాడు, పైశాచిక ఆనందం పొందేవాడు, వాళ్ళ దేవుడిని చూడగలమా? సో దేవుడిని ఎవరు చేశారు? ఒకసారి దేవుడిని ఎవరైనా చేస్తే అది దేవుడు కాదు. ఈ కప్పును ఎవరు చేశారు? ఈ కప్పు దేవుడు కాదు. ఈ మైక్ని ఎవరు చేశారు? ఇది దేవుడు కాదు. కుండను ఎవరు చేశారు? దేవుడు కాదు. ఏమండి, దేవుడు మనుషులు చేశాడు. మనుషులో ఉంటాడండి, మనుషులో ఉంటాడు. ఓకే, దేవుడు మనుషులో ఉండాలని ఇష్టపడుతున్నాడు. మనం పర్మిషన్ ఇస్తే మన హృదయంలోకి వచ్చి నివసిస్తాడు. లేదండి, దేవుడిని చూడాలంటే ప్రత్యేకంగా దేవుడిని వెతకండి. దేవుడు భూమిలో ఉన్నాడు, దేవుడు వృక్షాల్లో ఉన్నాడు, దేవుడు సూర్యుడిలో ఉన్నాడు, దేవుడు చంద్రుడై ఉన్నాడు అనడానికి లేదు పిల్లరా. అలా అన్నట్లయితే నేను ఒక మాట అడుగుతూ మీరు చెప్పండి, కుండను చేసింది ఎవరు? కుమ్మరి. కుండ చేసిన కుమ్మరి కుండలో ఉంటాడా, కుండ బయట ఉంటాడా? త్వరగా చెప్పండి. కుండ బయట. కొండని చేసిన కుమ్మరి కొండలో ఉన్నాడా? కొండ దగ్గరికి వెళ్ళి, ఓ కుమ్మరి కుమ్మరి ఎక్కడున్నావో చెప్పు కుమ్మరి, కుమ్మరి నువ్వు ఉన్నావా లోపల అంటే కొండ అంటుంది, బుద్ధి లేనోడా, నన్ను అడుగుతున్నావు ఏంటి? నన్ను చేసిన వాడు నాలో ఎందుకు ఉంటాడు? బయట ఉంటాడు. నన్ను చేసిన వాడు నా బయట ఉన్నాడు, నాలో లేడు. కారుని చేసిన మ్యానుఫ్యాక్చరర్, ఆ కంపెనీ ఆ కారు ఇంజిన్లో కూర్చున్నాడు కదా, అవునా? ఇంజిన్లో నడిపిస్తున్నాడా? లేదే. కారుని చేసిన వాడు కారుకు బయట ఉన్నాడు. బిల్డింగ్ని కట్టిన ఇంజనీర్ ఆ పునాదిలో కూర్చుని ఉన్నాడా? లేడు. ఆ పునాది వేసి కట్టిన వ్యక్తి ఆ పునాది బయట ఉన్నాడు. అనేక మంది అంటారు దేవుడు సృష్టిలో ఉన్నాడు సార్, సృష్టి దేవుడు అండి, దేవుడే సృష్టి అండి. అది ఎన్నిసార్లు చెప్పినా సృష్టి దేవుడు, దేవుడే సృష్టి, సృష్టి దేవుడు, దేవుడే సృష్టి అంటారండి. సృష్టి వేరు, సృష్టికర్త వేరు అనండి ఒకసారి. సృష్టి వేరు, సృష్టికర్త వేరు. శాంసంగ్ కంపెనీ కొరియా వాళ్ళు తయారు చేశారు. శాంసంగ్ కంపెనీ అతను సెల్ ఫోన్లో ఉన్నాడా? శాంసంగ్ కంపెనీలో శాంసంగ్ అనే మొబైల్ ఫోన్లో ఉన్నాడా? లేడే. మరి ఎవరు ఎప్పుడు బయట ఉన్నారు? మనుషులు చేసిన దాంట్లోనే మనిషి కూర్చోట్ల, మనిషి బయట ఉండి పనిచేస్తున్నాడు. రైట్. దేవుడు సృష్టి యావత్తు ఆవరించున్నాడు. అలాగే బస్సును చేసిన వాడు బస్సులో ప్రయాణం చేయొచ్చు, కానీ బస్సు రాడ్లో, బస్సు సీట్ లోపల, బస్సు ఇంజిన్లో ఉన్నాడని అనకండి. అలాగే దేవుని బిడ్డలారా, సృష్టిని చేసిన దేవుడు సృష్టి అంతా వ్యాపించినాడు. ఈజ్ దేర్. ఆయన ఎవరు చేశారు అని అంటారే క్వశ్చన్. దేవుడిని ఎవరైనా చేస్తే అతను దేవుడు కాదు. దేవుడు అనేవాడిని ఎవరు చేయకూడదు, చేయబడకూడదు. చేయబడ్డాడు అంటే అతను దేవుడు కానే కాదు. ఇతను ఆయన చేశాడు, ఆయన ఇతను చేశాడు. నో, దేవుడు అనేవాడు స్వయంభవుడు, సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్. యేసు ప్రభు వారికి టైం ఆయన ఆపలేకపోయింది. మీరు చూసారా? ప్రభు జీవించిన జీవితంలో మ్యాటర్ ఆయన ఆపలేదు, టైం ఆయన ఆపలేదు, స్పేస్ ఆయన ఆపలేదు. ఎలా? మ్యాటర్, నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చాడు సముద్రం. ఎంతమంది తెలుసు యేసు ప్రభు నీటి మీద నడిచాడని? నీటి మీద నడిచాడని ఒకసారి గట్టిగా తెలుస్తుంది చెప్తాను. మీరు నేను నడిస్తే ఏమవుతాం? మునిగిపోతాం. కానీ యేసు ప్రభు నడిచారంటే మ్యాటర్ ఆయన ఆపలేకపోయింది. సో ఈజ్ బియాండ్ ద మ్యాటర్. అంటే ఆ పదార్థం కంటే ఆయన ఉన్నతమైన వాడు. తర్వాత స్పేస్, ఆయన అందరూ చూస్తుండగా అలా ఆకాశంలోకి ఆరోహణుడే వెళ్ళిపోయాడు. స్పేస్ ఆయన ఆపలేకపోయింది. స్పేస్ కన్నా కూడా గొప్పవాడు ఆయన. టైం, ఆయన ఒక గదిలో అందరు శిష్యులు ఉన్నారు. డోర్లన్నీ వేసేస్తున్నాయి, డోర్లన్నీ కూడా వేస్తున్నాయి. ఓకే, డోర్లు వేస్తుండగా ప్రభు షడ్డగా లోపలికి వచ్చాడు. డోర్ వేస్తుంటే, అన్ని డోర్లు వేస్తుంటే డోర్ కొట్టాలి, మరొక డోర్ ఓపెన్ చేయాలి, అప్పుడు మనిషి లోపలికి రావాలి. దానికి 5 నిమిషాలు టైం పట్టచ్చు, లేదా 3 నిమిషాలు టైం పట్టచ్చు. ఒక్క నిమిషం టైం లేకుండా సెకండ్లో దేవుడు ఇంట్లోకి వచ్చాడు లోపలికి. వాళ్ళు ఉలిక్కి పడ్డారు, డోర్లన్నీ వేస్తున్నా ఎలా వచ్చాడు ప్రభు అని. అప్పుడు ప్రభు అంటాడు, రండి దగ్గరికి వచ్చి నా గాయములు వేలు పెట్టి చూడు తోమా అన్నాడు. అక్కడ తోమా మాట్లాడాడు, ఒక అరగంట ముందు మాట్లాడాడు. యేసు ప్రభు నేను నమ్మనంటే నమ్మను, అంత ఘోరంగా కొట్టి చంపేశాను నా ప్రభుని, ఆయన బతికాడు నేను నమ్మలేను. బతికాడు అంటే ఇంకెవరైనా వేషం వేసుకుని వచ్చి ఉంటారు. యేసు ప్రభు మాతో బతికే అవకాశం లేదు. ఎందుకంటున్నామంటే మేకులు ఘోరంగా కొట్టి చంపారు కాబట్టి. ఆయన బ్రతికిన ప్రాణం వచ్చిన బాడీ నడవలేదు, పచ్చి గాయాలతో ఉంటాడు, ఆయన నడవలేదు. ఇంత ఈజీగా నడుస్తున్నాడంటే ఆయన మాత్రం యేసు ప్రభు కాదు, ఆయన పేరులో వేషం వేసుకుని ఎవరో వచ్చారని. అప్పుడు ప్రభు అంటాడు, హలో కమ్, వచ్చి చూడమని. ఈ యొక్క తోమ అడిగిన మాటలు యేసుప్రభు వారికి ఎలా తెలుసు? అక్కడ లేడు యేసుప్రభు, హీ వాజ్ నాట్ ప్రెసెంట్, బట్ హీ నోస్ ఇట్. అతను మాట్లాడిన ప్రతి మాట తెలుసు. అందుకే రాగానే అన్నాడు, తోమా ఇట్రా, గాయంలో వేలు పెట్టి చూడు అన్నావు కదా, చూసేదాకా నమ్మనని.
ప్రభు నేను అరగంట ముందు మాట్లాడిన మాట నీకు ఎలా తెలుసు? టైం గతించిపోయింది, అయినా కూడా ఆయనకి తెలుసు మనం ఏం మాట్లాడామో, ఎలా బతికామో ఆయనకి తెలుసు. జీసస్ ఈజ్ నాట్ లిమిటెడ్ బై టైమ్, స్పేస్ అండ్ మ్యాటర్. యేసు కాలము, స్థలము, పదార్థం ద్వారా పరిమితి కలిగిన వాడు. జీసస్ నాట్ లిమిటెడ్ బై టైమ్. ఆయన సమయంతో పరిమితి కలిగిన వాడు కాదు. యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుండి 11 వచనం వరకు ఆయన చెప్పిన మాటలు మనం చూస్తున్నప్పుడు నీటిని ద్రాక్షరసంగా మార్చడం. అలాగే మాథ్యూ చాప్టర్ 8 verse 8 to 13, మత్తయి సువార్త 8 నుండి 13 వచనం వరకు శతాధిపతి అయినటువంటి వ్యక్తి ప్రభు యొద్దకు వచ్చి, ప్రభా నా దాసును స్వస్థపరచమంటే ప్రభు అంటాడు, నువ్వు కోరినట్టు నీకు జరుగును గాక, బి హీల్ అన్నప్పుడు ఆ క్షణంలోనే and his servant was healed that the same hour. ఆ ఘడియలోనే అతని దాసుడు స్వస్థత అంటే నొందెను. వినండి, ఇక్కడ మాట్లాడాడు ప్రభు 10 మైళ్ళ దూరంలో ఉన్న వ్యక్తి స్వస్థపడ్డాడు. ఇక్కడ మాట్లాడుతుండగా ఎక్కడో గల్ఫ్ కంట్రీలో ఉన్నవారు, అమెరికాలో ఉన్నవారు, ఆస్ట్రేలియాలో ఉన్నవారు, న్యూజిలాండ్లో ఉన్నవారు కూడా దేవుని ఆస్తము, దేవుని ఆత్మ తాకగలదని నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. సో మనమైతే ప్రయాణం చేయడానికి చాలా టైం పడుతుంది, కానీ యేసు ప్రభు వారికి టైం అవసరం లేదు. టైంతో ఆయనకు ముడిపడలేడు. Without time he can do, without fraction of seconds, without no second he can do it. If he is limited by time, space and matter, he is not a God. మరి ఒకవేళ దేవుడు కాలానికి, స్థలానికి, అట్లాగే పదార్థానికి అతను పరిమితి అయిన వాడు అయినట్లయితే అతడు దేవుడు కాదు. I am the Alpha and the Omega, the beginning and the end, the first and the last. నేను అల్ఫయు ఓమేగయు, మొదటి వాడును కడపటి వాడును, ఆది అంతమై ఉన్నాడు. సర్వము ఆయనలోనే ఉన్నది కనుక ఆ కృపగల దేవుడు మనకు దొరికినందుకు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. ఇంతటితో మరొక సబ్జెక్ట్ కూడా ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. సభలో దైవజనులు ప్రార్థన చేస్తారు. ప్రార్థనతో మనం ముగించుకుందాం. రేపు మరో సబ్జెక్ట్ని రేపు నేర్చుకుందాం పిల్లల. కొన్ని సబ్జెక్ట్స్ రేపు వీలైతే 3 సబ్జెక్ట్స్ ఒకేసారి నేర్చుకుందాం. ఇంతవరకు కొంత నేర్చుకున్నాను, దీవించబడ్డాను. వారి చేతులపై దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఈ లైఫ్ చేంజింగ్ బైబిల్ సెమినార్లో అనేకులను జాయిన్ చేయండి, ఆహ్వానించండి. ఇప్పుడు మనం విన్నటువంటివి అనేకులకు అవసరమై ఉన్నాయి. మీరు వాటిని షేర్ చేయండి కదా. ఇతరులకు షేర్ చేయడం ద్వారా అనేకులు వింటారు, బలపరచబడతారు. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరచును గాక. తప్పుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా, పైసా ఖర్చు లేదు. జస్ట్ క్లిక్ చేస్తే చాలు. మీ ఫ్రెండ్స్తో కూడా చెప్పి చేయించండి. తద్వారా అనేకులకు దేవుని వాక్యాన్ని అందించిన వారు అవుతారు. దేవుని కృప మీకు తోడే ఉండు గాక. దైవ సేవకులు పాస్టర్ టైటిస్ గారు ప్రార్థన చేస్తున్నారు. ఆమెన్ సమీల్ గారు కానీ, విల్సన్ గారు, సుగంధరత్నం గారు, సమీల్ గారు, అనిల్ గారు, ప్రేమ్ కుమార్ గారు, దైవ సేవకులు మనతో పాటు అనేకులు ఉన్నారు. ఒకరు ప్రార్థిస్తున్న అందరూ కూడా ఏకీవిద్దాం. ప్రార్థించండి. పరిశుద్ధ మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా ఉదయకాలం వేకుజాములు లేచి నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని, ప్రార్థనలో గడిపే భాగ్యాన్ని, ప్రార్థనలో ఏకీపించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. వందనాలు. చేసిన విజ్ఞాపనలు బట్టి కూడా మీకు వందనాలు. మనసుని ఇంతవరకు దేవా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడించినారు. బైబిల్ క్లాసెస్లో మీరు ఎక్కువ చూపించారు దేవా. అందరూ బట్టి మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వాటిని నేర్చుకుని అన్వయించుకుని నీ పరిచయలో ముందుకు సాగడానికి నీ అభిషేకం మా మీద ఉంచిన ఆత్మానుసారంగా నడుచుకోవడానికి సాయం చేయబడుతున్నాం. మా హృదయంలో కలవరం పెండకుండా నీ చిత్తానుసారంగా నడుచుకునే బిడ్డలుగా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోబడుతున్నాం. మీకు వందనాలు చెల్లిస్తామే. ఈరోజు దినదీవులతో మమ్మల్ని నింపడానా ఉపవాస ప్రార్థన కూడా మీరు ఎక్కువ చూపించి నీ దాసురాలు నీ ఆత్మతినిపి వాడుకోబడుతున్నాం. తిరిగి సాయంకాలం ప్రార్థనకు మా సిద్ధపడాలని గ్రహించమని జాయిన్ అయిన ప్రతి ఒక్క దైవ సేవకుల్ని, ప్రతి ఒక్క కుటుంబాన్ని, అన్ని దేశాల్లో ఉంటున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకున్నాను. మీ దీవెన, మీ ఆశీర్వాదం, నెమ్మది, సమాధానం, కృపతో జ్ఞాపకం చేసుకోమని మీకే ఘనత మేము చెల్లిస్తూ నీ దాసు టీవెన్ పాల్ గారిని, వారి పరిచయని, అలాగే దేవ వారి టీం అంతటిని జ్ఞాపకం చేసుకోమని మీకే ఘనత మేము చెల్లిస్తూ బైబిల్ క్లాస్ స్టూడెంట్లు కూడా జ్ఞాపకం చేసుకున్నాం. మీ ఆత్మతో నింపి వారిని పరిచయలు వాడుకున్నాం. యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.